హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా రావాలని నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక కళ. ఆంధ్రప్రదేశ్లో ఆ దిశగానే ఆయన చాలా సంవత్సరాల నుంచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. రీసెంట్గా P4 అనే కార్యక్రమం కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అటు మెప్మా నుంచి శార్ప్ నుంచి ఇలానే అనేక ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహిళలు బయటకు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేయటమే కాదు, ఉద్యోగాలు సృష్టించేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళు భాగం కావాలని ఆయన చాలా బలంగా కోరుకుంటున్నారు. చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కానీ ఒక ఇండివిజువల్ పర్సన్, ఒక మహిళ డాక్టర్ ఆశ్లేష నారా చంద్రబాబు నాయుడు గారి ఆ కళలకు సహకారం చేసేటువంటి పని ఆమె చేస్తున్నారేమో అనిపించింది. అయితే కొంతమంది అడ్డుపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు డెఫినెట్గా ఏదో ఒక అడ్డంకి వేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలామంది చేస్తారు. అంటే ఇంకా పూర్తిగా ఏముంది, ఆమె ఏయో కావాలనే కొన్ని కార్యక్రమాలు డబ్బుల కోసమో ఇంకొక దానికోసమో అక్కడ ఉండేటువంటి మహిళల్ని మభ్యపెడుతూ చేస్తున్నారు అనేటువంటిది కొంతమంది క్రియేట్ చేశారు. నార్మల్గానే డాక్టర్ ఆశ్లేష గారు అసలు ఏం చేస్తున్నారు ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామని మన కిరణ్ టీవీ నుంచి అక్కడ మన ప్రతినిధిని పంపించాం. అక్కడ అంటే నార్మల్గా మహిళలు బయటికి రావటమే చాలా కష్టం. వచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ చేయాలి, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలి అంటే ఇంకా కష్టం. అంటే ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఉండదు, టిప్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు, ఐడియాస్ ఇచ్చేవాళ్ళు ఉండరు, దాన్ని అచీవ్ చేయటం కోసం సపోర్ట్ సిస్టమ్ ఇచ్చేవాళ్ళు ఉండరు. అవన్నీ కూడా డాక్టర్ ఆశ్లేష గారు చాలా చక్కగా చేస్తున్నారు అనిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే మహిళలు వందల్లో కాదు వేలల్లో కనిపించారు. వాళ్ళందరినీ అడిగేటువంటి ప్రయత్నం చేశాం. డాక్టర్ ఆశ్లేష గారు మిమ్మల్ని కావాలని మిమ్మల్ని వాడుకుని ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారంట కదా, మీ దగ్గర డబ్బులు తీసుకునో ఇంకొకటో ఏవేవో చేస్తున్నారంట కదా. నిజంగా ఆవిడ చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, పెట్టేటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, మీకు అసలు పనిచేస్తున్నాయా, వర్క్ అవుతున్నాయా అని మేము అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం వింటే మామూలుగా లేదు. ఆవిడ గవర్నమెంట్ చేయలేనివి కూడా ఆమె అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏ బిజినెస్కి ఎవరు సూటబుల్, వాళ్ళకి ఎలాంటి టిప్స్ కావాలి, ఎలాంటి ప్లాట్ఫామ్ కావాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆమె ఒక సెషన్స్ పెట్టి వాళ్ళకి నేర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా అసలు ఆవిడ అంటే అక్కడ విజయవాడకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం చూశారు, మహిళా మార్ట్. మహిళలు ఒక మార్ట్ అంటే దాంట్లో అనేక స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళు స్వతహాగా ఇంట్లో భర్తకు చేదోడు వాదోడుగాను, కుటుంబంలో ఒక ఆవిడ కూడా ఒక కీలక బాధ్యత మోయాలి అనేటువంటి దాంతో ఏదన్నా ఒక చిన్న వ్యాపారం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది మహిళా మార్ట్. దాన్ని నడిపేటువంటి డాక్టర్ ఆశ్లేష గారు కూడా అదే తరహాలో కనిపించారు. సరే, నిజంగానే ఆశ్లేష గారు అక్కడ మహిళలకి ఎలాంటి టెక్నిక్స్ నేర్పిస్తున్నారు, మార్కెటింగ్ కావచ్చు, బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్పుట్స్, సపోర్ట్ సిస్టము ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఇవి మన మాటల్లో కాదు, ఆ మహిళా మార్ట్లో ఆ మహిళలు చెప్పేటువంటి మాటలు మనం ఒకసారి విన్నాం. అంటే ఇలా స్టాల్స్ పెట్టారు కదా, అసలు ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎవరి వల్ల యూజ్ ఏంటి వీటి వల్ల మహిళలకి? ఇలా స్టాల్స్ పెట్టడం వల్ల హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడచ్చు, హెర్బల్ ప్రొడక్ట్స్ ఎక్కువ యూసేజ్ ఉంటది. మనం ఇంట్లో నుంచి ఎలా సంపాదించవచ్చు, ఎలా మనం జనరేట్ చేయొచ్చు మనీని అని మనం ట్రై చేయొచ్చు. కొత్త ఆలోచనలని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే వీటి వల్ల కొంతమంది మహిళలు మోసపోతున్నారని చెప్పేసి మనీ కట్టేసి అంటున్నారు కదా, అసలు నిజంగానే మోసపోతున్నారా? అంటే దీనివల్ల మహిళలు భర్తలకు తెలియకుండా ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు, మహిళలు మోసం చేస్తున్నారు అని అంటారు. నిజంగానే జరుగుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేం చిన్నపిల్లలం కాదండి. ఒకళ్ళు మోసం చేస్తే మోసపోయేంత చిన్న పిల్లలు, అంత అన్ఎడ్యుకేటెడ్ అయితే ఏం కాదు. బట్ మాకు అన్నీ తెలుసు. నేను యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా చేశాను.
నేను యూట్యూబ్ నేర్చుకున్నాను, ఇన్స్టా నేర్చుకున్నాను, అన్ని నాకు నేను ఓన్గా నేర్చుకొని చేశాను. నేను ఈ కమ్యూనిటీలోకి డబ్బులు కట్టి నాకు ఒక స్కిల్ కావాలి, ఇంకొంచెం పెంచుకోవాలి, నా స్కిల్స్ని ఇంకొంచెం పెంచుకోవాలి, నా బిజినెస్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలి, నాకు ఒక ఉమెన్ కమ్యూనిటీ అయితే చాలా బెస్ట్ అనిపించి ఉమెన్స్ కోసం ఒక మంచి అట్మాస్ఫియర్ కోసం అనేది నేను వచ్చాను. సో చాలా మంది ఇందులో అలా వచ్చిన వాళ్ళే. అంటే రూమర్స్ వస్తున్నాయి కదా మేడం, మోసం చేస్తున్నారని. మోసం అదేనండి ఇప్పుడు నేను చెప్పింది. మోసం అంటే అది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు డబ్బులు పే చేస్తారు. అంటే మేము సహజంగా కొన్ని స్టాల్స్ లో మేము పర్సనల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మనీ కట్టేసాము, మేము అలా కూర్చుంటే కస్టమర్సే వచ్చేసి ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళిపోయి డబ్బులు మా గల్లాలో వేసేయాలి అన్న థాట్ కొంతమందికి ఉంటది అనమాట. అలా కాదు కదా బిజినెస్ అంటే. కొన్ని పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లుగా వచ్చి కూడా ప్రమోట్ చేసుకుంటారు వాళ్ళ బిజినెస్ ని. సో వీళ్ళు అలా ప్రమోట్ చేసుకోకుండా మేము డబ్బులు కట్టాం కాబట్టి ఇప్పుడు ఒక మేడం కి కానివ్వండి, ఒక స్కిల్ నేర్పించే వాళ్ళకి ఒక మనీ పే చేసి అన్ని చోట్ల ఉన్నాయి కదండి. ఒక స్కిల్ నేర్చుకోవాలంటే ఫ్రీగా ఎక్కడి నుంచి వస్తుంది? సిస్టమ్ ఫ్రీగా వస్తుందా? నెట్ ఫ్రీగా వస్తుందా? వాళ్ళ టైం ఫ్రీగా వస్తుందా? టైం అనేది చాలా వాల్యుబుల్. ఎవరు ఫ్రీగా సంఘ సేవలు చేయడానికి ఎవరు రారు కదా. సో మనం అది మన స్కిల్ మనం ఇంప్రూవ్ చేసుకొని దాన్ని మనం ఎలా ఇంకొంచెం మన బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనే థాట్ ఫస్ట్ మనకు ఉండాలి. అలా ఉన్న వాళ్ళకైతే మేము మోసపోయాము అనే థాట్ ఉండదు. కొంతమంది ఎలా అంటే అదే చెప్పాను కదా, డబ్బులు వచ్చేసి మాకు పడిపోవాలి, మేము డబ్బులు కట్టాం కాబట్టి ఆటోమేటిక్ గా అవే డబ్బులు నడుచుకుంటూ వచ్చేస్తాయి అన్న థాట్ లో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకెలాంటి సమాధానం చెప్పలేము. అంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. నా ఫ్రెండ్ బాబు స్కూల్కి వెళ్తాడు, నా బాబు కూడా స్కూల్కి వెళ్తాడు. సేమ్ ఇద్దరు 10th క్లాస్. ఇద్దరు పిల్లలకి సేమ్ మార్క్స్ రావు, కానీ టీచర్ ఒకళ్ళే. సో ఇలాగా మాకు గైడ్ చేసే మేడం కూడా ఒకళ్ళే. మా బాబుకి 400 వస్తే పక్కన బాబుకి 500 అవ్వచ్చు, ఆ పక్కన బాబుకి 300 మార్క్స్ రావచ్చు. అది వీళ్ళు తీసుకునే ఎడ్యుకేషన్ లో వీళ్ళ తెలివితేటలను బట్టి, వీళ్ళ స్కిల్స్ ని బట్టి ఉంటుంది. నేర్పించే వీళ్ళు ఇంప్రూవ్ అయ్యేది. అంటే టీచర్ చెప్పిన దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మనం ఎలా తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. సో సిస్టమ్ అంతా కూడా అలాగే ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ నే బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. అంటే మీరు వచ్చారు కదా ఈ బిజినెస్ లోకి, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు దీని స్టోరీ ఏంటి? మీరు ఎలా సక్సెస్ అయ్యారు? అసలు నేను వచ్చేసరికి ఆన్లైన్ మ్యాథ్స్ ట్యూటరింగ్ చేస్తానండి. నేను ఇంతకు ముందు స్కూల్కి వెళ్ళేదాన్ని. కొన్ని పర్సనల్ కారణాల వల్ల నేను స్కూల్కి వెళ్ళలేకపోయాను. నాకు ఇంట్లోనే ఉన్నప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాల. అటువంటి టైంలో నేను ఈ కమ్యూనిటీలో జాయిన్ అవటం జరిగిందండి. నాకున్న స్కిల్, నేను టీచింగ్ చేస్తాను. ఆ టీచింగ్లోనే నేను కొన్ని స్కిల్స్ నేర్చుకున్నా. లైక్ యూట్యూబ్లో పోస్టులు ఎలా చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఎలా చేయాలి, అండ్ ఎటువంటి పోస్టులు క్రియేట్ చేయాలి, ఎటువంటి పోస్టులు పెడితే నాకు ఆన్లైన్లో నాకు క్లయింట్స్ లీడ్స్గా జనరేట్ అవుతారు అనేవి నేర్చుకొని అవి నేను అప్లై చేసి నేను సంవత్సరంన్నరగా నేను ఇది చేస్తానండి. నేను సక్సెస్ అయ్యాను. ఇంట్లో నుంచి నేను బయటకు వెళ్లకుండా, స్కూల్కి వెళ్లకుండా నా ఓన్గా నా ఇంట్లో నాకు వీలైన టైంలో నేను క్లాసెస్ చెప్పుకుంటూ సంపాదించుకుంటున్నా. నా పిల్లల్ని చూసుకుంటున్నా, నా ఫ్యామిలీని చూసుకుంటున్నా, అండ్ నాకు సంపాదన కూడా అదే రకంగా జనరేట్ చేసుకుంటున్నా. మీ భర్త సహకారం ఎలా ఉంది? అసలు భర్తల సహకారం లేకుండా మనం ఏ పని చేయలేం కదా. ఎందుకంటే కెరీర్ గ్యాప్ వచ్చేసి మొత్తం అంతా టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తూ ఉంటాము. అయితే అసలు ఫస్ట్ నేను ఈ కమ్యూనిటీలోకి రావడానికి కారణమే మా హస్బెండ్. ఎందుకనంటే ఏదో ఒకటి చేద్దాం, నైట్ పడుకునేసరికి ఏదో ఒకటి చేద్దాం అని అంటున్నప్పుడు ఒక వెబినార్ మేడం, ఆశ్లేష మేడంది ఒక వీడియో ఈయన చూసారనమాట. ఈయన చూసి ఆ లింక్ నాకు పెట్టి, నువ్వేదో చేస్తానంటున్నావు కదా, మేడం ఏదో చెప్తున్నారు, నీకు ఏదైనా యూజ్ అవుతుందేమో చూడు, ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే జాయిన్ అవుతుంది అని చెప్పారు. సో అలా నేను ఆయన పంపించిన మెసేజ్ చూసి ఈ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. అంటే ఆయనకి నమ్మకం లేకపోతే నాకు సజెస్ట్ చేయరు కదా. మేడం వీడియోస్ చూసిన తర్వాత ఆ వీడియోస్ ఆయనకి ఏమాత్రం డౌట్ఫుల్గా ఉన్నా ఆయన నాకు సజెస్ట్ చేయరు కదా. సో అలా నేను ఆయన ప్రోత్సాహంతోనే నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చాను. ఇప్పుడు మార్నింగ్ నుంచి 2 days నుంచి సంగమ్స్ పెట్టాం కదా. మార్నింగే అంటే నైట్ మన స్టాల్కి ప్రిపరేషన్కి అంతా కూడా ఆయన ఇంటి దగ్గర హెల్ప్ చేస్తారు. తర్వాత ఇక్కడ తీసుకొచ్చి నన్ను దించి మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళడానికి వస్తారు. మీరు జాయినింగ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేబీ ఎన్ని రోజులు అవుతుంది? నేను 1 year అవుతుంది. 1 year. ఎలా ఉంది మేడం మీ బిజినెస్? బాగుంది మేడం. మీ బిజినెస్ ఎలా ఉంది?
నేను జాయిన్ అయ్యి 1 year అయింది. నేను జాయిన్ అయినప్పటికీ నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా లోలో ఉన్నాయి. అసలు నేను ఏమైనా చేయగలనా అన్నంత చాలా డిప్రెషన్లో ఉన్నా. ఏదైనా చెయ్యాలని ఉంది కానీ ఏం చేయాలో తెలియదు. నాకు సపోర్ట్ లేదు. అలాంటి టైంలో కానీ నాకు ఏదైనా చేయాలని ఉంది. అలాంటి టైంలో నాకు ఈ కమ్యూనిటీ కనిపించింది. ఈ లింక్ క్లిక్ చేసి నేను ఇందులో జాయిన్ అయ్యా, వెబినార్ అటెండ్ అయ్యాను. మేడం చెప్పినవన్నీ నాకు నచ్చినాయి. ఇదే నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ అనుకున్నాను. అప్పుడు నేను 3 months కోర్స్ తీసుకున్నాను. 3 months కోర్స్ తీసుకున్నప్పుడు లేదు, నేను 1 year చేయాలి, నాకు మేడం గైడెన్స్ కావాలి. ఎందుకంటే నేనున్న డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అంటే నాకు చాలా మోటివేషన్ కావాలి, గైడెన్స్ కావాలి అని నేను అనుకున్నాను. కాబట్టి మేడం 1 year కోర్స్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అసలు నా ప్యాషన్ ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మేడం చాలా గైడెన్స్ ఇచ్చారు, నీష్ క్లారిటీ ఇచ్చారు. ఆ నీష్ క్లారిటీ ద్వారా నేను ఒక డిజిటల్ మార్కెటర్ అవ్వాలి అనుకున్నా. సో అవి కూడా ఆ మార్కెటర్ అవ్వాలి అనుకున్నప్పుడు అది నా ప్యాషన్ మాత్రమే, కానీ దానికి రిలేటెడ్ స్కిల్స్ నాకు ఏమీ రావు. ఆ టైంలో కూడా ఎక్కడ జాయిన్ అవ్వాలి, డిజిటల్ స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేది కూడా మేడం గైడెన్స్ తోనే నేను కోర్స్ తీసుకున్నాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసిన తర్వాతే ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నాను, ఎర్న్ చేస్తున్నాను ఇంట్లో ఉండే. అంటే మాకంటూ అసలు ఐడియా లేదు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేశారు, అదే ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి ఐడియా లేదు. మాకంటూ ఒక కమ్యూనిటీ ఉంది. మా కమ్యూనిటీలో మా ప్రోడక్ట్స్ ని మేము కొనుక్కున్నాం. తిన ప్రోడక్ట్ నేను కొనుక్కున్నాను, నా ప్రోడక్ట్ తిన కొనుక్కుంది. అట్లా ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుని తర్వాత మార్కెటింగ్ నేర్చుకున్నాం. ఎట్లా చేయాలి, స్టాల్స్ కండక్ట్ చేద్దాం. మేము ఒక్కళ్ళమే బయటికి వెళ్ళి స్టాల్స్ కండక్ట్ చేయాలి అని అంటే మాకు ధైర్యం సరిపోవట్లేదు. సో మా కమ్యూనిటీలో మేమందరం కలిసి స్టాల్స్ కండక్ట్ చేసుకుని దాన్ని మేము పబ్లిసిటీ చేసుకుని అక్కడ నుంచి కస్టమర్స్ని తీసుకుని బయట కస్టమర్స్ని మళ్ళీ మాకు లీడ్స్గా జనరేట్ చేసుకుంటున్నాం. అంటే ఒకసారి మా ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు మా దగ్గర ఉన్న క్వాలిటీ కానీ, మేము మాట్లాడే పద్ధతి కానీ, మేము వాళ్ళకి ఇచ్చే ప్రైజెస్ కానీ, జెన్యూనిటీ, మాలో ఉన్న లాయలిటీ నచ్చి వాళ్ళు మళ్ళీ మాకు రిటర్న్ కస్టమర్స్ అవుతున్నారు మాకు. సో మా సక్సెస్ కి రీజన్ అదే.